సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. 4 గంటలకు జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మంత్రులతో భేటీ కానున్నారు సీఎం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం, కొన్ని చోట్ల ఓటమిపై చర్చించనున్నారు. గెలుపోటములను ప్రభావితం చేసిన అంశాలపై మంత్రులతో చర్చించనున్నారు సీఎం రేవంత్. ఇక కీలకమైన మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థుల ఎంపికపై చర్చించి ఫైనల్ చేసే అవకాశం ఉంది. హంగొచ్చిన మున్సిపాలిటీ కార్పొరేషన్లలో వ్యవహరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం. రైట్, ఇక ఈ రోజు సాయంత్రం మంత్రులతో సీఎం భేటీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ షరీఫ్ లైవ్ ద్వారా అందిస్తారు. షరీఫ్, చెప్పండి, మీటింగ్ లో ఏ అంశాలపై డిస్కస్ చేయనున్నారు సీఎం? మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. 85కు పైగానే మరో 10 స్థానాలు కాంగ్రెస్ వైపు వచ్చేలాగా ప్రయత్నాలు అయితే వ్యూహాలు అయితే చేసినటువంటి పరిస్థితి. సో ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయనేటువంటి అంశాన్ని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తూనే వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి మేజర్గా ఫోకస్ పెట్టారు. ఎక్కువ స్థానాలు గెలిపే లక్ష్యంగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. చాలాసార్లు సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకి ఫలితాలపైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయబోతున్నారు. అట్లనే దాదాపు 36 పైగా ప్రాంతాల్లో హంగ్ ఏర్పడింది. ఆ హంగ్కు సంబంధించినటువంటి తాజా పరిస్థితులపైన ఎట్లా వ్యూహరచన చేయాలి, ఎక్స్ అఫిషియో ఓట్లను ఎక్కడ సర్దుబాటు చేసుకోవాలి, ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనేటువంటి అంశంపైన సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రులతో మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తోంది. ముఖాముఖిగా కన్ఫ్రంటేషన్ లాగా మాట్లాడతారని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జూబ్లీహిల్స్ సీఎం పార్లమెంట్ ఆఫీస్లో ఈ సమావేశం జరగబోతోంది. ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రులు అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రులకు బాధ్యతను అప్పచెప్పారు. పార్లమెంట్ వైజ్గా ఉన్నటువంటి నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్గా అలాట్ చేశారు కాబట్టి వాళ్ళతో సమావేశం కాబోతున్నారు. తాజా ఫలితాలపైన ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇందాక నేను చెప్పినట్లు ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఓటింగ్ చాలా క్రూషియల్ రోల్ పోషించబోతోంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా క్యాంపు రాజకీయాలకు తెరలేపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంట్లో భాగంగానే 36 హంగ్ ఏర్పడినటువంటి ప్రాంతాలంటే ఇది ఆషామాషి కాదనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. సో ఎట్లనైనా సరే మెజార్టీగా హంగ్ వచ్చినటువంటి ప్రాంతాల్లో కావచ్చు, లేదంటే స్వతంత్ర అభ్యర్థులు ఎక్కడైతే గెలుపొందారో వాళ్ళను ఎట్లా మన వైపు తీసుకురావాలనేటువంటి అంశంపైన ఈ పలు అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశించి మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో ప్రధానంగా ఈ నెల 16న మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ల ఎంపిక కూడా ఉండబోతుంది. కాబట్టి వాళ్ళ వ్యవహారంలో ఎట్లా అనుసరించాల్సిన అవసరం ఉంది, ఏమేం కేటగరైజ్ చేసుకోవాలి, ఏవేవి పరిలోకి తీసుకోవాలనేటువంటి అంశంపైన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఊహించినట్లే మున్సిపాలిటీలు ఎక్కువ శాతమే కైవసం చేసుకున్నారు. 85కు దాటాయి. తర్వాత 10కి సంబంధించి ఇంకా 10 స్థానాలు కూడా మా వైపు వస్తాయని చెప్పి ఆశాభావాన్ని పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక కార్పొరేషన్ల వ్యవహారంలో నిజామాబాద్లో గట్టి పోటీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అక్కడ మైనార్టీ ఓటు బ్యాంక్ ఉంది. ఎందుకంటే మైనార్టీతో ఎంఐఎం పార్టీతో ఫ్రెండ్లీ అలయన్స్ కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసినాం, ఫ్రెండ్లీ అలయన్స్ కొనసాగింది. అక్కడ మైనార్టీ ఓటు బ్యాంక్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి వాటి స్థానాలు కూడా తమ వైపే ఫ్రెండ్లీ అలయన్స్ భాగంగా వస్తాయని చెప్పి ప్రస్తుతానికైతే పార్టీ నేతలంతా కూడా చెప్తున్నారు. అదే అంశాన్ని భావిస్తున్న పరిస్థితి. ఒకవేళ అక్కడ నెగోషియేట్ సక్సెస్ అయితే కనుక మళ్ళీ 5 కార్పొరేషన్ సంబంధించి కూడా కాంగ్రెస్ హస్తగతం చేసుకున్నట్టుగా భావించవచ్చు. ఇక కొత్తగూడెంకి సంబంధించి కూడా కొత్తగూడెంలో మిత్రపక్షంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఉండే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి వచ్చారు. కానీ ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు వచ్చేసరికి తాము సొంతంగా బరిలో ఉన్నామనేటువంటి అంశాన్ని మిత్రపక్షాలు చెప్పినటువంటి, వామపక్ష పార్టీలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నిన్న దీనిపైన జాయింట్ ప్రెస్ మీట్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా కూడా జాయింట్ ప్రెస్ మీట్ని కూడా పెట్టారు. ఫ్రెండ్లీ కాంటెస్ట్ మాత్రమే అక్కడ ఇచ్చాం, అది కూడా తాము నెగోషియేట్ చేసుకుంటామనేటువంటి విషయాన్ని ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ ముందుగా భావించినట్లే తమకు కావాల్సినటువంటి ప్రాంతాల్లో కార్పొరేషన్లో ఇప్పటికే 4 క్లియర్ అయిపోయాయి. నిజామాబాద్కి సంబంధించి కూడా నెగోషియేట్ చేసుకుంటామనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. ఇక ఇప్పుడు కొత్తగూడెంకి సంబంధించి కూడా ఫ్రెండ్లీ కాంటెస్ట్ అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. కాబట్టి సో వాటిపైన లైన్ క్లియర్ అయినట్టే అనేటువంటి అంశం పైన పార్టీ వర్గాలు చెప్తున్నారు. సో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ 6 గంటలకు మంత్రులతో మాట్లాడబోతున్నారు. ప్రధానంగా ఫలితాలపైన సమీక్షించడము, ఎక్కడ వార్డులు అంటే ఎక్కడెక్కడైతే మిస్ అయ్యాయో మున్సిపల్
మున్సిపాలిటీలు ఎక్కడైతే మిస్ అయ్యాయో వార్డు మెంబర్లు ఎక్కువ శాతం గెలిచినప్పుడు కూడా మేజర్గా మిస్ అయినటువంటి ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అటు పటాన్చెరు కావచ్చు, కొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయి. అక్కడ ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయనేటువంటి అంశంపైన మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎక్స్ అఫిషియో మెంబర్స్ని ఎక్కడ వేయాలి, ఎక్కడ ఉపయోగించుకోవాలనేటువంటి అంశంపైన దిశానిర్దేశం చేయడం, ఆ తర్వాత 16న డిప్యూటీ మేయర్ అదేవిధంగా డిప్యూటీ చైర్మన్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకు సంబంధించి ఎవరికి కట్టబెట్టాలనేటువంటి అంశంపైన ప్రాబబిలిటీస్ అన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం జూబ్లీహిల్స్ తన పార్లమెంటు ఆఫీస్ సమావేశంలో మంత్రులతో మాట్లాడి వీటిపైన క్లారిఫికేషన్ ఇస్తారని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి.